హైపోస్పీడియస్లలో డిఫరెంట్ టైప్స్ ఏంటి, వాటిని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈ రోజు తెలుసుకుందాము. దిస్ వీడియో ఇస్ కంటిన్యూటీ ఆఫ్ మై ప్రీవియస్ వీడియో. సో హైపోస్పీడియస్ నేను చెప్పినట్టుగా హోల్ అనేది టిప్ లో లేకుండా దానికంటే కొంచెం ప్రాక్సిమల్ గా ఉన్నట్టుగా ఉంటే దట్ కండిషన్ ఈస్ కాల్డ్ హైపోస్పీడియస్. దీంట్లో ఈ టిప్ లో ఈ హోల్ ఉన్న పొజిషన్ బట్టి ఇక్కడ చూడొచ్చు గ్లాన్యులర్ హైపోస్పీడియస్ ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఆన్ ద బల్బ్, కరోనల్ హైపోస్పీడియస్, డిస్టల్ పీనైల్ హైపోస్పీడియస్, మిడ్ షాఫ్ట్ హైపోస్పీడియస్, ప్రాక్సిమల్ పీనైల్ హైపోస్పీడియస్, పీనోస్క్రోటల్ హైపోస్పీడియస్. ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ లో చాలా సివియర్ కండిషన్ లో ఉన్నప్పుడు పెరీనియల్ హైపోస్పీడియస్ కూడా ఉంటాయి. అంటే స్క్రోటం బైవాల్వ్ అయి ఉంటుంది. సో ఆ హోల్ యురెత్రా ఎక్కడనో ప్రాక్సిమల్ గా పెరీనియల్ రీజియన్ లో ఓపెన్ అయి ఉంటుంది. అవి చాలా సివియర్ టైప్ ఆఫ్ హైపోస్పీడియస్. రిపేర్ కూడా అంత స్టేజ్డ్ గా చేయాల్సి వస్తుంది. సో ఈ హైపోస్పీడియస్ యొక్క సిచ్యువేషన్ బట్టి, సో హైపోస్పీడియస్ యొక్క లొకేషన్ బట్టి అది 1 స్టేజ్ రిపేర్ చేయాలా, 2 స్టేజ్ రిపేర్ చేయాలా, సమ్ టైమ్స్ 3 స్టేజ్ రిపేర్ అవుతుందా అనేది ఆధారపడి ఉంటుంది. సో యూజువల్ గా గ్లాన్యులర్ హైపోస్పీడియస్, కొరోనల్ హైపోస్పీడియస్, డిస్టల్ పీనైల్ హైపోస్పీడియస్ సింగిల్ స్టేజ్ లో యూజువల్ గా రిపేర్ చేయగలుగుతాము. అయితే ఎప్పుడు సర్జరీ చేయాలి అంటే, ఇంతకుముందు అయితే మేము 1.5-2 years వెయిట్ చేసే వాళ్ళము. 2 years దాటిన తర్వాత 4 years లోపల చేస్తుంటుంది. 4 years లోపలనే, ఎందుకంటే స్కూల్ గోయింగ్ లోపల ఈ పెడియాటిక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సర్జరీ చేయాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత పక్కనున్న పిల్లలతోటి కంపేర్ చేసుకుంటూ ఉంటుంటారు యూరిన్ పాస్ చేసేటప్పుడు.